నమస్కారం. అర్బన్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్బన్ లైఫ్ స్టైల్ అంటే అర్బన్ సిటీస్‌లో జీవించడం ఏ విధంగా ఉందని చెప్పేసి. ఒకటేంటంటే సిటీస్‌లో ఎస్పెషల్లీ మీరు ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా కంప్లీట్ సిటీయే అయితే. అంటే దాని చుట్టూ కూడా కంప్లీటు ఇంకా వేరే ఏరియాస్ ఉండి అది కూడా కంప్లీట్ సిటీ ఏరియా అయ్యి ఉన్నట్లయితే ఎస్పెషల్లీ పెద్ద సిటీస్‌లో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఇవన్నీ కూడా మెయిన్‌గా మనకున్న పెద్ద సిటీస్ ఇండియాలో బెంగుళూరు, చెన్నై, ఈవెన్ కోయంబత్తూర్ సిటీ కూడా, హైదరాబాద్, ఈవెన్ వరంగల్ సిటీ కూడా, వరంగల్, కాచిగూడ కూడా కలిపి ఉండేది, బెంగుళూరు, ఇంకా కర్ణాటక ఇంకా వేరే సిటీస్ ఏమైనా ఉంటే అవి నార్త్‌లో చాలా ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీస్. అందులో ఆల్మోస్ట్ మీరు మధ్యలో ఉన్నట్టు. మధ్యలో అంటే ఎగ్జాక్ట్‌గా మధ్యలో ఉండడం కాదు. మీరు ఉన్న దగ్గర చుట్టూ సిటీయే అయితే అది మధ్యలో అన్నట్టు. నైట్ టైమ్‌లో కూడా వెహికల్స్ పోతా ఉంటాయి. కొద్దిగా తక్కువ కావచ్చు కానీ ఏవో కొన్ని వెహికల్స్ కూడా పోతా ఉంటాయి నైట్ టైమ్‌లో కూడా. ఎస్పెషల్లీ రోడ్ పక్కకు ఉండేటివి అయితే మాత్రం ఇంకా ఎక్కువ సౌండ్లు ఉంటా ఉంటాయి. మెయిన్ రోడ్స్ ఉన్న దగ్గర. ఇక్కడ ఏమైతదంటే సెటిల్‌గా మన బాడీ ఏదైతే ఉంటదో ఆ చుట్టూ ఉన్న శబ్దాలు మనకు చెవుకు వినబడాల్సిన అవసరం లేదు. మీకు సౌండ్ వత్తనే వచ్చినట్టు కాదు. చుట్టూ కూడా ఒక ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్‌లు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల బాడీ అనేది దానికి అనుగుణంగానే ఉంటదనమాట. అంటే అది ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటదన్నట్టు. సో, ఇది మేజర్ ప్రాబ్లమ్ సిటీస్‌లో. మేజర్ ప్రాబ్లమ్ అంటే ఇది. ఆ తర్వాత ఇక మనం ఇగ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫుడ్డు మనకు దొరికేటివి చెప్పనక్కర్లేదు. ఆ క్వాలిటీ ఉండదు ఖచ్చితంగా. అసలు మామూలుగా విలేజ్‌లలోనే ఉండట్లేదంటే ఎందుకంటే ఇది అంత స్ప్రెడ్ అయిపోయింది. ఒకటే ఆహ్, ఎక్కడైనా అవన్నీ మందులు కొట్టి పండించడం గాని అవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు జాగ్రత్తగా ఇనండి. ఇది ఇంపార్టెంట్ వీడియో. ఇది చూడంగానే స్కిప్ చేత్తరో ఏం చేత్తరో తెలవదు గానీ ఇది తెలిసిన విషయములే అర్బన్ లైఫ్ మనకు తెలిసిందే గదా! ఇప్పుడు ఈ పరిస్థితులు ఇట్లున్నాయి గదా! చేసేదేముంది? కాదు అట్లా గాదు. సొల్యూషన్స్ ఆలోచించాలె. ఇప్పుడు ఆల్రెడీ ఆశ్రమాలు అక్కడక్కడ ఉన్న ఆశ్రమాలు ఏం చేస్తుర్రంటే సిటీలో ఉన్నవాళ్ళు జాబ్స్ పరంగా ఉండేసి వాళ్ళకు టైం దొరికినప్పుడు హాలిడేస్ టైమ్‌ల, బిజినెస్ టైమ్‌ల అప్పుడు ఇక ఈ ప్రెషర్స్ ఇవన్నీ తట్టుకోలేక అప్పుడు బయటికెళ్ళి వస్తుండ్రు. ఆశ్రమాలకు గాని, లేకపోతే పార్క్‌లకు గాని, నేచర్‌లో మంచి ఓపెన్‌గా ఉన్న హోటల్స్‌కి గాని ఎంత అఫోర్డ్ చేయగలిగినోళ్ళు అంతలో వెళ్ళొస్తుర్రనమాట. బట్ దీనికేందంటే నాకెప్పుడు ఇది ఎప్పటినుంచో ఉంటది థాట్. ఎప్పటికి అనిపిస్తది అసలు ఇట్లా ఎందుకుండాలి హ్యూమన్ సొసైటీస్. ఇంత గలీజ్‌గా ఎందుకు చేసుకోవాలే? ఇప్పుడు సిటీస్ అయినా కూడా విలేజ్ లాగా ఇప్పుడు ఒక విలేజ్ అని ఒక దగ్గర ఉండి, మధ్యలో చాలా గ్యాప్ ఉండి ఇంకో విలేజ్ ఉంటది. మళ్ళా తర్వాత మళ్ళా గ్యాప్ ఉండి ఇంకో విలేజ్ ఉంటది. ఈవెన్ ఒక విలేజ్ అనుకున్నా కూడా విలేజ్ ఇండ్లు ఉండేటియి ఎంత విలేజ్ ఉందో పక్కన పెడితే, ఆ చుట్టూ మొత్తం పొలాలు, చెట్లు, గుట్టలు అవంతా ఓపెన్ ఏరియా ఉంటదెక్కువ. ఈవెన్ చెట్ల ఇండ్ల మధ్యలో ఎట్లా చెట్లు పెట్టుకుంటారు అది వేరే విషయం గానీ, సిటీ గూడా అట్లుంటే అయిపోతది గదా! దాన్నొక గవర్నమెంట్ రూల్ లాగా పాస్ చేస్తే అయిపోతది గదా! అఫ్‌కోర్స్ ఇప్పుడంత ఈజీ గాదు. బట్ నేను ముందు నుంచి అట్లా ఉండేదుంటే బాగుండు గదా! అట్‌లీస్ట్ ఆ విధంగా స్టెప్స్ పడితే బాగుంటదని నేను ఆలోచిస్తాననమాట. అసలు అది పక్కన పెడితే అసలు ఉన్న చెర్లనే ఉన్న వాటర్ బాడీస్‌నే బ దాన్నేమంటారు కప్పేసి మళ్ళక్కడ ఇల్లు కట్టుకోవడం, దానివల్ల వర్షాలు పడ్డప్పుడు మొత్తం రోడ్ల మీదకి డ్రైనేజ్‌లకంతా వాటర్ వచ్చేసి గలీజ్ అవ్వడం, అంతా అన్నీ మునిగిపోవడం, వెహికల్స్ పోవడానికి లేకపోవడం ఇవన్నీ సమస్యలు వస్తా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది స్టెప్స్ ఇట్లా పడాలన్నమాట. స్టెప్స్ ఈ ఈ విధంగా స్టెప్స్ పడాలి గవర్నమెంట్ నుంచి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫిక్స్‌డ్ ఉండాలన్నమాట ఇది. మళ్ళీ ఒక గవర్నమెంట్ వచ్చి చేసి మళ్ళీ ఇంకోటి తీసేయడం కాదు. అందుకే పాలిసీ మన ఇప్పుడు సేవ్ సాయిల్ మూవ్‌మెంట్ సద్గురు చేసేది కూడా పాలిసీ లెవెల్‌లో చేంజెస్ తీసుకురావడానికి చేత్తారు. ఎందుకంటే వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా పాలిసీలో ఉంటది కాబట్టి అది కంటిన్యూ చేస్తారన్నమాట. అట్లా లేదంటే ఏమైద్దంటే ఒక గవర్నమెంట్ చేసినా కూడా మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు అది ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంటది. సో, అందుకని ఇప్పుడు పీపుల్ నుంచి, లీడర్స్ నుంచి అంత డిమాండ్ వచ్చేలాగా చేస్తుంది సేవ్ సాయిల్ మూవ్‌మెంట్ పెద్ద లెవెల్‌లో. అట్లా సద్గురు చేసే ప్రయత్నం. సో, అదే విధంగా అంటున్నా నేననేది కూడా పాలిసీ లెవెల్‌లో చేంజెస్ వస్తే గనక స్టెప్స్ పడతాయి. స్టెప్స్ ఏం పడాలంటే ఇప్పుడు ఒక సిటీ ఉన్నది. ఇప్పుడు మన సిటీ కాన్సంట్రేటెడ్ పీపుల్ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ 10 కిలోమీటర్స్‌కా లేకపోతే ఎవ్రీ 5 కిలోమీటర్స్‌కి ఎంత తక్కువైతే అంత మంచిది. ఎవ్రీ 5 కిలోమీటర్స్ తర్వాత అట్‌లీస్ట్ 1 కిలోమీటర్ లేకపోతే అట్‌లీస్ట్ 2 కిలోమీటర్స్
లేకపోతే ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఏసుకోండి. తర్వాత దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఎవ్రీ 10 కిలోమీటర్స్ తర్వాత అట్‌లీస్ట్ 2 కిలోమీటర్స్ ఒక్క ఇల్లు గూడా ఉండొద్దు. ఇల్లు గాని, షాప్ గాని, కాంప్లెక్స్ గాని, థియేటర్ గాని ఏది అసలు ఏది ఉండదు. ఓన్లీ చెట్లే ఉండాలి. సేమ్ విలేజ్ టైప్ అన్నమాట. ఒక విలేజ్ ఉండి తర్వాత మొత్తం కొంత గ్యాప్ ఉండి తర్వాత మళ్ళా విలేజ్ ఉంటది. ఆ గ్యాప్‌లో పొలాలు అవి ఇవి చెట్లు అవి ఉంటాయి. అట్లా జేయాలే. నిజంగా. అట్లా చేస్తే ఏమైతదంటే మీకు ఇంతున్న సిటీ ఇంతయితది పర్లేదు. ఇప్పుడు ఇంతున్న సిటీ ఇంతయితది. ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ 3 టైమ్స్, 4 టైమ్స్ కాదు. 10 టైమ్స్ అనుకోండి. అందాజ. ఇప్పుడు మన సిటీ ఎంతైతే స్క్వేర్ కిలోమీటర్లు అంటామో ఒక సిటీ తీసుకుంటే ఇంత స్క్వేర్ కిలోమీటర్‌లో ఈ సిటీ ఉన్నదనుకుంటే అది 10 టైమ్స్ ఎక్కువైనా పర్లేదు. 10 టైమ్స్ ఎక్కువైనా ఎందుకంటే మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి గదా! గ్యాప్స్ పెడుతున్నాం గదా మనం. 10 ఇప్పుడేమైతుందంటే మధ్యలో పార్కులుంటాన్నాయి. అక్కడక్కడ పార్కులు ఉండడం గాదు. అది అసలు నడవదది. అది వేస్ట్ కాదది. అక్కడక్కడ పార్కులుంటాయి. సిటీ లోపల అక్కడక్కడ పార్కులుండడం గాదు. పార్కులల్ల చెట్లల్ల ఇవుండాలి. సేమ్ విలేజ్ టైప్‌ల. చెట్లల్ల ఇండ్లుండాలి. ఇండ్లల్ల చెట్లుండడం గాదు. ఇండ్లల్ల పార్కులుండడం గాదు. ఆ పార్క్ లాంటి అట్మాస్ఫియర్‌నే చెట్ల లాంటి అట్మాస్ఫియర్‌లో చెట్లల్లనే ఇల్లుండాలనమాట. ఈ విధంగా జరగాలి. ముందు ముందు ఇట్లా జరగాలని కోరుకుంటున్నా. అఫ్‌కోర్స్ అవి కొన్ని మనకు చెప్తా ఉన్నారు. గ్రీన్ గ్రీన్ సిటీస్ అని అవి ఇవి చేస్తా ఉన్నారు. గ్రీన్ సిటీస్ అవి ఇవి చేస్తా ఉన్నారు గానీ, అది నేనేమంటానంటే అందరికీ అందాలి. అందరి ప్రజలకు అందాలి. అందరి ప్రజలకు అందాలంటే మొత్తం సిటీ సిటీయే. మొత్తం సిటీ సిటీయే. ఇప్పుడు నేనన్నట్టు మధ్యలో గ్యాప్స్ ఉండాలి. ఆ గ్యాప్స్‌లో కంప్లీట్ చెట్లు, యానిమల్సు, ప్లాంట్స్, ట్రీస్ అవే ఉండాలి కంప్లీట్‌గా. నేచురల్‌గా పెరిగేటివి లేకపోతే మనం పెట్టి చెట్లు నాటి పెంచేటియి అవుండాలి. దానివల్ల ఏమైద్దంటే అది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తా ఉంటది. ఈ ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వాటన్నిటిని కూడా ఎక్కువ పీల్చుకోగలుగుతదనమాట. సేమ్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఉంటదో, మనం ఇప్పుడు ఊర్ల పంట వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఒక ఊరు దాటుకుంటా ఇంకో ఊరు దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైతే చుట్టూ చెట్లుండి మధ్యలో ఊరికి గ్యాప్ ఏ విధంగా అయితే ఉంటదో, సిటీని అట్లా చేయండి చాలు. ఏం అంతకంటే ఏం అవసరం బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలా మంచిగుంటది. అట్లా చేయొచ్చు. స్టెప్స్ పడాలి. అది గవర్నమెంట్ చేస్తేనే అయితది. గవర్నమెంట్ అంటే ప్రజల నుంచి డిమాండ్ రావాలి. అది అదొక అదొక దాన్నేమంటారు? ఇదొక ప్లాన్ లాగా తీసుకోవాలనమాట. ఏదో నాకు తోచింది నేను చెప్తాను వీడియో ద్వారా గానీ ఇట్లా ఇట్లాంటివేమైనా జరుగుతున్నాయో లేదో తెలీదు. గ్రీన్ సిటీస్ గురించి కొద్దిగా మాట్లాడదాం. సిటీస్ పొల్యూషన్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి పెట్రోల్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలే. ఇథనాల్ కలిపి అది పొల్యూషన్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కూడా ఒకటొస్తాంది. దానివల్ల పొల్యూషన్ తగ్గుతది. కంప్లీట్ పెట్రోల్ ఉండేదానికంటే. కంప్లీట్ పెట్రోల్, డీజిల్ ఉండేదాన్ని. కొన్ని స్టేట్స్‌లల్ల పెట్రోల్ వెహికల్స్‌ని డిస్కరేజ్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ఎంకరేజ్ చేస్తారనమాట. ఇది బంక్స్ గాని అవి గాని తక్కువ చేసే ప్రయత్నం చేసుడు. అప్పుడేమైతదంటే అవి దొరకనప్పుడు ఫ్యూయల్ దొరకనప్పుడు వెహికల్ కూడా పర్చేజ్ చేయరు కాబట్టి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లాంటివి చూజ్ చేసుకుని ఆ విధంగా ప్లాన్స్ చేస్తున్నారనమాట. అఫ్‌కోర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల కూడా బ్యాటరీలు ఏదో ఉపయోగించే వాటి వల్ల కూడా కొద్దిగా పొల్యూషన్ ఉందని అంటుర్రు. బట్ వాటికి కూడా సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో, ఒకవైపు పొల్యూషన్ తగ్గించేది వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించే ప్లాన్స్ ఒకటి. ఇంకొకటి ఎక్కువ గ్రీనరీ ఎక్కువుండాలి. ప్లాంట్స్, ట్రీస్ ఎక్కువుండాలి. అండ్ ఈ విధంగా జరగాలి. ఇది అందరికి మంచిదే గదా! ఈళ్ళు ఒకటి బెనిఫిట్, ఒకటి లాస్ అనేది ఏం లేదు. అందరికి మంచిదే. కాకపోతే గవర్నమెంట్ లెవెల్‌లో ఇది చేసుకోవాలి. ఎప్పుడైనా గూడా హోల్‌సమ్ థింకింగ్ ఉండాలి. హోల్‌నెస్ అనేది ఒకటి ఉండాలి. అంటే నాకేం లాభం వత్తాంది? నేను పార్టీలోకొచ్చినా నేను నెక్స్ట్ ఓట్లు ఎట్లా సంపాదించాలి? నాకేం లాభం వత్తుంది? నేను ఎటువంటి ప్రాజెక్టులు చేయాలి? ఎట్లా సంపాదించాలి? ఇవి గాకుండా హోల్‌సమ్ ఉండాలి. అందుకే సద్గురు ఒక పాయింట్ అన్నాడు. 5 ఇయర్స్ కాదు గవర్నమెంట్ మినిమమ్ 10 ఇయర్స్ అన్నా ఉండాలి. అప్పుడే వాళ్ళు చేసే ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసేటివి ప్రాపర్‌గా చేస్తారు. 5 ఇయర్స్ అయితే మళ్ళీ ఇంకోటి మారంగానే మళ్ళీ ఇవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి గదా! అనేసి ఒకటన్నాడనమాట. అట్లా 5 ఇయర్స్‌కోసారి ఎలక్షన్ ఉంటే సంవత్సరం అంతా ఎలక్షన్‌లు ఏదో ఒక స్టేట్‌లో సంవత్సరం అంతా ఎలక్షన్‌ల మీదనే పోతాందంతా. వ ఎఫర్ట్ అంతా. కాబట్టి కనీసం 10 ఇయర్స్‌కోసారి ఉంటే బెటర్ అని చెప్పేసి. ఇప్పుడు చైనాలో అక్కడిక్కడ వాడు ఏళ్ల తరబడి వాడు అంటే అఫ్‌కోర్స్ అది వాడు వాని స్వార్థం కోసం అధికారం పరంగా బ్యూరోక్రసీ లాగా చేస్తారో మనకు తెలీదు గానీ, చైనాలో ఒకటే గవర్నమెంట్ ఈవెన్ రష్యాలో గూడా అనుకుంటా. ఒకటే గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండడం వల్ల వాళ్ళు అనుకున్నయి ప్రాపర్‌గా చేయగలుగుతారు. ఏది చేసినా చేయకున్నా డెవలప్‌మెంట్ చేయగలుగుతారనమాట. వాళ్ళు హ్మ్. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడమే గానీ, హ్యూమన్ కన్వీనియన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ఈవెన్ పొల్యూషన్ కూడా కన్సర్న్ అయింది కాబట్టి అది కూడా తగ్గించే ప్రయత్నాలు అవి కూడా ప్లాన్స్ చేస్తుళ్ళు అన్ని కంట్రీస్‌లో గూడా. గ్రీనరీ వీటి పరంగా చేస్తుళ్ళు. పొల్యూషన్ కంట్రోల్. అవి ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ బాగా జరుగుతది. అట్‌లీస్ట్ వాటి పరంగా. వేరే అంటే డెమోక్రసీ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాడు బ్యూరోక్రసీ లాగా ఒకటే అథారిటీ డిక్టేటర్‌షిప్ లాగా అయినప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వాడేమన్నా వాని స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టు పాలిస్తే అది వేరే అయితది తప్పితే, అది మళ్ళీ వేరే డిబేట్ అయితది. డెమోక్రసీ ఇది వేరే డిబేట్ అయితది. కానీ అట్‌లీస్ట్ ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం
ప్రాపర్‌గా జరుగుతాయి అన్నమాట డెవలప్‌మెంట్ అనేది. ఆల్రెడీ మనం చూస్తున్నాం అది కొన్ని కంట్రీస్‌లలో. కాబట్టి సో, డెమోక్రసీ ఈజ్ ఏ మస్ట్. డెమోక్రసీ ఈజ్ దాన్ని క్వెషన్ చేయడం కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలక్షన్స్ విన్నాక 5 ఇయర్సే ఉంటాను కదా! దాన్ని కొద్దిగా లాంగ్ టర్మ్ 10 కాకపోయినా కనీసం 7 ఇయర్స్, 8 ఇయర్స్ చేసి ఆ తర్వాత సిట్యుయేషన్స్ బట్టి 10 ఇయర్స్‌కి పెంచుకుంటే బెటర్. అట్లా. సో, ఇప్పుడు అర్బన్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు సో, ఇదొక రకమైన ప్లాన్. అంటే గవర్నమెంట్ లెవెల్‌లో జరగాలి ఇది. ప్రజల నుంచి డిమాండ్ రావడం, గవర్నమెంట్ లెవెల్‌లో జరగడం. ఆల్రెడీ కన్సర్న్స్ ఉన్నాయి. బట్ నేననేదేందంటే చెట్లు నాటడం, గ్రీనరీ ఇవున్నాయి తప్పితే చెట్లు నాటుతాళ్ళు, కొట్టేత్తాళ్ళు మళ్ళీ అది వేరే విషయం గానీ. నాటేవాళ్ళు నాటుతాళ్ళు, కొట్టేసేవాళ్ళు కొట్టేస్తాళ్ళు. బట్ ఇక్కడ ఏమంటున్నానంటే ఈ గ్యాప్స్ రావాలి. విలేజ్ అట్మాస్ఫియర్ రావాలి సిటీ‌ల. ఎవ్రీ 5, 10 కిలోమీటర్స్‌కి ఒక 2, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ కంప్లీట్ ఒక ఇల్లు గూడా ఉండొద్దక్కడ. సేమ్ విలేజ్ టు విలేజ్ పోయేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటదో. అట్లా ఫార్మ్ హౌస్ ఓకే. ఏవనుకో నా దగ్గర చానా ఎకరాలున్నప్పుడు వాడేదో చిన్నగా కట్టుకుంటాడు. అది వేరే విషయం. ఫార్మ్ హౌస్ గురించి మాట్లాడట్లేదు. అట్లా. ఓవరాల్ కంటిన్యూయస్‌గా ఒకసారి ఆలోచించండి మీరు. అసలు ఒక సిటీలో ఒక చుట్టూ కంప్లీట్‌గా మొత్తం బిల్డింగ్‌లే ఉండి ఏదో అక్కడక్కడ చెట్లుంటాయి. అక్కడక్కడ పార్కులుంటాయి గానీ, మళ్ళా రోడ్ల మీద అన్ని వెహికల్స్ పోతా ఉంటే అసలది ఏం లేవు. ఆ సౌండ్‌లు, పొల్యూషను అసలట్లా ఎందుకు బతకాలో అర్థం కాదు నాకసలు. ఇట్లెందుకు బతకాలి అంటున్నా నేనది. ప్లాన్ చేసుకోవాలి గదా! సో, అయితే గవర్నమెంట్ లెవెల్‌లో వీటి పరంగా ఉన్న ప్లాను పెద్ద లెవెల్‌లో జరగాల్సింది మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అది సరే అది చేస్తారు, చేయరు, టైం పడతది అది వేరే విషయం. మనం చేసేది మరి మనం ఏం చేసుకోవాలి సొల్యూషన్ ఏంటి? మన సొల్యూషన్ అంటే ఏం లేదు. బెస్ట్ ఏందంటే ఎర్నింగ్స్ వాటి వల్ల సిటీలోకి వస్తుర్రు గానీ, మీరేదైనా విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్న దిక్కు జాబ్స్ లాంటివి చూసుకుంటే అక్కడ ఉండగలిగితే అదొకటి బెటర్. అదొక సొల్యూషను. ఇంకొకటి మీరు మీ సర్కిల్‌లో ఉన్న అఫోర్డ్ చేయగలిగితే ఏం చేసుకోవాలంటే కలిసి ఒక దగ్గర మంచిగా ఒక దగ్గర ప్లాన్ చేసుకొని బతికేటువంటి ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే అక్కడ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చి గొడవలయ్యే ఛాన్స్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. అది ఎప్పుడు పాసిబుల్ అయితదంటే, అది ఎటువంటి వారికి పాసిబుల్ అయితదంటే, అందరూ గూడా ఒక స్పిరిచువాలిటీలో ఉండి, ఒక ధ్యానం చేస్తున్న వారయ్యి, వారిని వారు ఒక సాత్వికంగా ఉంచుకున్నట్లయితే, ఇటువంటి మంచి భావాలు, ఆలోచనలు, భావాలు ఉన్నట్లయితే గనక ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ అంతగనం కాకుండా కొద్దిగా బెటర్‌గా ఉంటదనమాట. ఆహ్, అందుకే అక్కడ ఎవరన్నా ఒక ఒకరు మంచిగా చెప్పేటోళ్ళు, మంచిగా ఒక వేరే లెవెల్‌లో ఉన్నవాళ్ళుండి, వాళ్ళ మాట మిగతా వాళ్ళు వినేటట్టుంటే బాగుంటదనమాట. ఇప్పుడు అది ఎక్కడ జరుగుతుందంటే, ఈ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్‌లలో, ఆశ్రమాలలో అట్లా జరుగుతదనమాట. అట్లా. ఒక నేచర్‌లో ఒక దూరంగా మంచి ప్లేస్‌లో ఒక ఆశ్రమంలాగా పెట్టేసి చాలా మంది అక్కడ రావడం, వెళ్ళడం, అక్కడ ఉండడం. అట్లా ఇప్పుడు ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఈషా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చో అది ఇంకా చాలా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈషా ఆర్గనైజేషన్ అది ఇంకా చాలా ఉన్నాయి అదే విధంగా. సో, నేనేమంటానంటే సద్గురు ఈషా ద్వారా ఏదైతే చేస్తాండో అది ఓవరాల్‌గా జరగాలంటున్నా. అప్పుడు బెటర్ ఉంటది. బట్ అట్‌లీస్ట్ మనమన్నా అవి ఉపయోగించుకోవాలి. లేదు ఇంక ఇండివిడ్యువల్‌గా మీకు మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా! ఇట్లా. ఇట్లాంటి ఇటువంటి వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని, ఇన్‌స్పిరేషన్ తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. మంచి నేచర్‌లో బ్రతకండి. మంచి లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోండి. ఎందుకిట్లా కాన్సంట్రేషన్ ఆఫ్ పబ్లిక్ ఒకే దగ్గర ఉండడం, ఒకే దగ్గర వెహికల్స్, ఒకే దగ్గర జాబ్‌లు. ఎంత అజ్ఞానం ఇది అసలు ఎంత మంచిగా ఎంత ఒక కాన్షియస్‌గా ఉన్న పీపుల్ కాన్షియస్‌గా ఆలోచించి ప్లాన్ చేస్తే ఇట్లా ఉండదు గదా! రాండమ్‌గా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వార్థంతో చేసుకున్నప్పుడు అక్కడ జాగ కనపడితే చాలు దాన్ని కబ్జా చేసుడు, కట్టుడు లేకపోతే ఇంకోటి అబ్బబ్బబ్బా! చాలా దారుణంగా ఉన్నాయి సిటీస్. ఏం చేయలేని పరిస్థితి మళ్ళది. ఇప్పుడు మన అంతట మనం ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే ఇండివిడ్యువల్ లెవెల్‌ల గవర్నమెంట్స్ లెవెల్‌లో చేసేటివి చేత్తది గానీ, అంత లెవెల్ రావాలంటే మాత్రం గవర్నమెంట్సే ప్లాన్ చేయాలె. అంతే. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఒక దగ్గర బంజారా హిల్స్ అవన్నీ గుట్టలని చెప్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ టైమ్‌లో, ఏఎన్నార్ టైమ్‌ల మద్రాస్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అదంతా గుట్టలు అక్కడ ఏం లేవు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చినాం, కట్టినాం అక్కడ గుట్టలు అక్కడక్కడ కట్టినాం అని చెప్తారు. ఇప్పుడు అది మొత్తం అంతా సిటీ అయిపోయింది ఏడికాడికి. అది చుట్టుపక్కల మొత్తం సిటీ అయిపోయి అసలు పొల్యూషన్ లెవెల్ మెజర్ చేసేటొచ్చినాయి. ఢిల్లీలో ఫాగ్ లాగా ఉన్నది పొల్యూషను 200, 300 దాటిందని చెప్తాళ్ళు. ఫారెస్ట్‌లల్ల అసలు ఏం లేని దగ్గరికి పోతే బిలో 10 ఉంటదన్నమాట. బిలో 10 ఇంకా డీప్ ఫారెస్ట్‌లోకి పోతే ఇంకా తక్కువుంటది పొల్యూషన్ లెవెల్ అనేది. బిలో 4 గాని, బిలో 2 గాని ఉండొచ్చు. 1, 2, 3, 4 దగ్గరుంటది. అట్లా. మన ఆశ్రమాల దిక్కు బీచెస్ సైడ్ పోతే అక్కడ బిలో 10 ఉంటది. ఎప్పుడన్నా
ఈవెంట్స్ జరిగినప్పుడు ఎక్కువ వెహికల్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది తప్పితే, బట్ అప్పుడైనా కూడా ఇంకా 30-40 దగ్గర దాకానే ఉంటుంది నాకు తెలిసి. మిగతా టైంలో బిలో 20, బిలో 10 ఉంటుంది. సిటీస్‌లో మాత్రం ఖచ్చితంగా 100 అబోవ్. ఢిల్లీలో 200, 300 ఉండొచ్చు. మన దగ్గర ఇంకా వేరే సిటీస్‌లలో 100 అబోవ్ గాని, 200 అబోవ్ గాని, 200 దాకా అయితే ఖచ్చితంగా ఉంటది. అట్లా ఆ విధంగా ఉంటది. పొల్యూషన్ లెవెల్ మెజర్ చేసేది ఉంటది కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు. బట్ హైగా ఉంటదని చెప్తున్నా. టూ మచ్ ఉంటదని చెప్తున్నా. సిటీ లైఫ్ చాలా దారుణం అండి. ఎస్పెషల్లీ సిటీ లోపల ఉండేవాళ్ళు. కొందరేమో సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటారు. వాళ్ళకేమైతదంటే ఒక సైడ్ సిటీ ఉన్నా కూడా ఒక సైడ్ ఎక్కువ చెట్లు గాని, గుట్టలు గాని అవి ఉంటా ఉంటాయి. కాబట్టి కొద్దిగా తక్కువుంటది. కొద్దిగా తక్కువుంటది. సిటీకి అంటే ఐ మీన్ సిటీ స్టార్ట్ అయ్యే ఇప్పుడు ఒక సిటీ స్టార్ట్ అయ్యే దగ్గర ఉన్న ఏరియాస్‌లో ఉండేవారు. అట్లా సిటీ స్టార్ట్ అయ్యే దగ్గర. 4 దిక్కులు అనుకుంటే 4 దిక్కుల ఎక్కడో ఒకడ స్టార్ట్ అయితది కదా! అక్కడ ఉన్న వాళ్ళకి. అది మళ్ళీ ఎక్స్‌పాండ్ అవుతా ఉంటది. అది వేరే విషయం. మళ్ళా నెక్స్ట్ మళ్ళీ ఇంకా కడతా ఉంటారు. ఇంకా అవుతా ఉంటది గానీ, ఇంకొకటి పాపులేషన్ వల్ల ఇదంతా జరిగేది పాపులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్. పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ సిటీస్‌లో కాన్సంట్రేషన్ ఆఫ్ పీపుల్ ఒకే దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఆహ్, ప్రాబ్లమ్. వీటిని మార్చాలి యాక్చువల్‌గా. ఇప్పుడు ఇప్పుడు ఏమంటానంటే స్పిరిచ్యువల్ మాస్టర్స్ గాని, అదర్ లీడర్స్ గాని, సెలబ్రిటీస్ అయినా గూడా ఇటువంటి వాటి మీద ఒక టీమ్‌గా ఫోకస్ జేసి, ఇన్‌ఫ్లుయెన్స్ జేసి దీనికి ఏం ప్లాన్ చేద్దాం, ఏంటి ఎగ్జిక్యూషన్ చేద్దాం అనేది ఆహ్, ఉంటే మాత్రం బావుంటది. నాకైతే ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి కొంచెం. ఎందుకిట్లా బ్రతకాలి ప్రజలు కనీసం సరే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా మనకుండే కర్మలు మనకుంటాయి. ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ అనో అవి ఎట్లాగో ఉంటాయి. బట్ మీరు ఉండే ప్రదేశము, ఉండే ఇది అది బాగుండాలంటున్నా. అట్లా. ఇంకొకటి విలేజ్‌లలో అట్లా పొల్యూషన్ లేకుండా అట్మాస్ఫియర్ పరంగా, ఈ వీటి పరంగా, లొకేషన్స్ పరంగా బాగుంటాయి అని జెప్తున్నాం. బట్ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ వేరుంటాయి మళ్ళా. అఫ్‌కోర్స్ సిటీలో గూడా ఉండొచ్చు. బట్ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా ఉంటా ఉంటాయి. కొన్ని రకమైన ప్రాబ్లమ్స్ ఆహ్, అది అంటే ఈ వీడియోకి సూట్ కాదు ఆ ప్రాబ్లమ్స్. ప్రజలు డిస్సాటిస్ఫాక్షన్స్‌తోని ఉండడం ఒకటి. ప్లస్ వారికి ఇవి ఇవి కొన్ని తెలవడం వల్ల, కొన్ని విద్యలు తెలవడం వల్ల చెడుకు ఉపయోగించేవి ఉంటా ఉంటాయి. ఎక్కువ మనం విలేజ్‌లో వింటా ఉంటాం. అందుకే చెప్తున్నా. దానివల్ల ఏమైతదంటే మీకు ఎంత స్వచ్ఛమైన గాలి ఉన్నా, ఎంత చెట్లున్నా విలేజ్ టు విలేజ్ గ్యాప్ ఉండి ఇవన్నీ ఉన్నా గూడా కొంతమంది ఎఫెక్ట్ అయితా ఉంటారు. కొంతమంది ఎఫెక్ట్ చేస్తా ఉంటారు. ఇటువంటి విద్యలు వాడి చెడుకు ఉపయోగించి. విద్యలను చెడుగా ఉపయోగిస్తారనమాట. వాళ్ళకి తెలిసిన రకరకాల మంత్ర విద్యలు, తంత్ర విద్యలను చెడుగా ఉపయోగిస్తారు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళా అవి ఉండకూడదు మళ్ళా. అదొకటి మళ్ళా. దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతా ఉంటారనమాట. అది కొంతమంది మనం ఏమనుకుంటామంటే కొంతమంది అయితారనుకుంటాం. కానీ చాలామంది అయితారు. అలాంటోళ్ళు ఊర్లో ఒకళ్ళిద్దరుంటే చాలు చాలా మందిని ఎఫెక్ట్ చేస్తా ఉంటారనమాట. అట్లా. అది చాలా ఊర్లలో ఉంటది. ఇంక మన తెలంగాణలో ఎక్కువ గదా! మన తెలంగాణ సైడ్ ఎక్కువుంటాయంట అవి. తెలంగాణ సైడ్. వేరే అంటే ఎక్కడైనా ఉంటాయి. బట్ ఇటు సైడ్ ఎక్కువుంటాయంట. నేను విన్న ప్రకారం అయితే. అండ్ అది నాకు కరెక్టే అనిపిస్తది. అదొకటుంది. అది వేరే మాట్లాడుకోవాల్సొస్తది. బట్ అట్‌లీస్ట్ ఇప్పుడు ఏదైతే నేను జెప్పినో సిటీస్‌లో ఈ సిటీస్‌లో ఎవడి మీద ఎవడేం జేయాల్సిన అవసరం లేదు. సిటీస్‌లో నువ్వు మామూలుగా బతికితే చాలు. నువ్వు ఎఫెక్ట్ అయిపోతావు. ఇక నిన్నెవడు ఏమి జేయాల్సిన అవసరం లేదు. ఆ పొల్యూషన్ లెవెల్ వాటి వల్ల వాటి ఎఫెక్ట్ అయితది. ఇంకోటేంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ జేసేవారు ఈ సిటీలో ఉన్నవారైనా, ఎక్కడున్నవారైనా గూడా ఈ ఎఫెక్ట్స్ నుంచి కొంత తప్పించుకోగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రాక్టీస్ వల్ల ఎనర్జీ ఫ్లో వేరే ఉంటది కాబట్టి వాళ్ళకి కొద్దిగా హెల్త్ ఉంటది కాబట్టి కొద్దిగా తక్కువ ఎఫెక్ట్ అయితారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ లోపల వాళ్ళు ఇండివిడ్యువల్‌గా. పవర్‌ఫుల్ ప్రాక్టీసెస్ చేసేవారు. కానీ ఎంతున్నా గూడా మన అట్మాస్ఫియర్ బాగుండాలి. అది ఇంకా మంచిగుంటది గదా! మీరు చేసే ప్రాక్టీసెస్ కూడా ఇంకా డిస్టర్బెన్స్ ఇన్నర్‌గా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. ఎందుకంటే సౌండ్స్ ఇవన్నీ వినడం వల్ల సరిగ్గా కుదరవు. మనం చేసే ధ్యానం గాని ఏదైనా గూడా. అది చెప్పాలనుకున్నా. అర్బన్ లైఫ్‌లో చాలా చేంజ్ రావాలి. అది అట్‌లీస్ట్ మన లైఫ్ మనం ఆ చేంజెస్ తీసుకొచ్చుకోవాలి. మీరు ఎటువంటి ప్రదేశంలో ఉండాలనుకుంటాళ్ళు ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ప్లాన్ జేసుకోవాలి. చాలా అజ్ఞానులున్నారు. ఇప్పుడేదో స్పిరిచ్యువల్ ఉన్నోళ్ళు కొద్దిగా లైఫ్ సైన్స్ ఉన్నోళ్ళకి తెలుస్తది. సిటీలో ఎంత దారుణంగా ఉన్నదో సౌండ్ ఏంది, మనకు సౌండ్ ఉంటే ధ్యానం కుదరదు. బాడీలో తెలుస్తాంటది ఎఫెక్ట్. ఏ విధంగా ఉంది ఏందనేది తెలుస్తా ఉంటది. ఇంకొకటి సమ్మర్‌లో మనం ఆ వేడిని తట్టుకోవాలంటే సిటీస్‌లో
40 డిగ్రీ సెల్సియస్ వరకు 36 38 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఎండ పోతుందంటే ఆ చెట్లు గ్రీనరీ ఎక్కువ లేని దగ్గర అది ఎక్కువ ఉంటుంది. గ్రీనరీ బాగున్నది అనుకోండి ఎంత ఎండ వచ్చినా మనకు ఆ గ్రీనరీ చెట్లు అనేది ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద చెట్లు ఉండాలన్నమాట. పెద్ద పెద్ద చాలా పెద్ద చెట్లు ఉంటాయి. చాలా పెద్ద చెట్లను మనం కొట్టేయొద్దు. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద చెట్టుని కొట్టేస్తే ఎన్ని మొక్కలు నాటాలి దానికోసం. ఎన్ని వేల మొక్కలు నాటితే దానికి సమానమవుతుంది. ఎందుకంటే అంత పెరిగి అంత బ్రాంచెస్ అయ్యి అంత ఆక్సిజన్ ఇవ్వాలంటే, అంత కార్బన్ డయాక్సైడ్ తీసుకోగలిగి అంత ఆక్సిజన్ ఇవ్వాలంటే అది ఒక పెద్ద చెట్టు తీసేస్తే దానికి ఎన్ని మొక్కలు నాటితే దానికి ఈక్వల్ అవుతుంది. ఎంత డేంజర్ అది. చాలా కష్టం. పెద్ద చెట్లను నరకడం అనేది చాలా డేంజర్ అది. ఏ కారణంతోనైనా డెవలప్మెంట్ కారణంతోనైనా ఏ కారణంతోనైనా చెట్ల జోలికి పోవద్దబ్బా. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా డేంజర్. సమ్మర్లో చూస్తూ ఎంత డేంజర్. వాటి వల్ల మనకు వాటర్ క్రైసిస్ వస్తుంది. వర్షాలు పడ్డప్పుడు మొత్తం రోడ్ల పంట అంతా వరదలు అవుతాయి. పడనప్పుడేమో పడకుండా వర్షం పడ్డా కూడా నీరు మంచినీరు తాగడానికి ఉంటుంది. అదంతా వరదలలో వెళ్ళిపోతుంది. అట్లా ఇవన్నీ హ్యూమన్ కాన్షియస్ డెవలప్ అయినప్పుడు మాత్రమే హైయర్ పొజిషన్స్లో లీడర్ పొజిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి సెన్స్ ఉండి దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అనేది అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎక్కువ కన్సర్న్ తీసుకోవాలి. గవర్నమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. వేరే ఎన్విరాన్మెంటలిస్టులు ఎన్జిఓస్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, కానీ వాళ్ళు ఎంత చేస్తుంది అసలు కదా చేయాల్సిన కదా. అండ్ పీపుల్లో కూడా కాన్షియస్నెస్ రావాలన్నమాట. అట్లా చాలా హై లెవెల్లో జరగాలి ఇంప్లిమెంటేషన్. అట్లా సో అదొక్కటి కాకపోయినా మనమన్నా ప్లాన్ చేసుకోవాలి. మీ దగ్గర కొద్దిగా అఫోర్డబిలిటీ ఉంటే, అఫోర్డబిలిటీ కూడా కాదు, మీకు ఆ విల్లింగ్నెస్ ఉంటే చాలు చేయొచ్చు. ఏంటంటే ఒక టీం ఉండాలి, ఒక్కరితో కాదు కదా. కొంతమంది ఉండాలి. కొంతమంది ఉండి ఒక దగ్గర ఒక మంచి ప్లేస్ ఉందని కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బతకొచ్చు మంచిగా. అట్లా చూసుకోండి, నేచర్ని బతికేట్టు చూసుకోండి. ఇంకొకటి ఇన్కమ్ ఎంత అవసరమో అనేది చూసుకోండి అంతే. మీరు ఒక సిటీలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంటే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయి మరి. లేదంటే ఇంకొక బెస్ట్ ఏంటంటే కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా ఎక్కువ ఇన్కమ్ ఉన్నట్లయితే కనీసం ఏదో ఇక తిప్పలాడుకుంటూ కొన్ని ఇయర్స్ చేసి అప్పుడు వచ్చిన అమౌంట్తోని మీరు మళ్ళీ వేరే ప్లాన్ చేసుకోవచ్చు. అది బెటర్ ఉంటుంది. కొద్దిగా నేచర్ ఉండేటట్టు, వేరే డిఫరెంట్ ప్లేస్లో ఉండేటట్టు, మంచి ప్లేస్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇండివిజువల్గా సింగిల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం పడి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోయి బతకొచ్చు కదా. అట్లా ఎంత అఫోర్డ్ చేయగలిగితే అంత అఫోర్డ్తో బతకొచ్చు. ఎక్కువ అమౌంట్ ఉన్న కొద్దిగా లగ్జూరియస్ హోటల్స్లో ఎక్కువ రోజులు ఉంటారు కావచ్చు. తక్కువ ఉన్న వాళ్ళు ఏదో చిన్న చిన్న లాంటివి తీసుకుంటారు కావచ్చు. నో ప్రాబ్లం. అట్లా ప్లాన్ చేసుకోండి.